బెల్లంకొండ రామారాయ కవీంద్రుడు గారు ప్రముఖ పండితులు, కవి శిఖామణి, ప్రఖ్యాత కవి. వీరు గుంటూరు జిల్లా నరసరావుపేట మండలంలోని పమిడిపాడు గ్రామంలో మోహన్ రావు, హనుమాంబ దంపతులకు 1875వ సంవత్సరం 28న జన్మించారు. శ్రీ రామరాయ కవీంద్రునికి 5వ సంవత్సరము వయస్సు వచ్చునాటికే తండ్రి దివంగతుడు అయినారు. రామరాయ గారి పినతండ్రి కేశవరావు గారు. వీరు శ్రీ రామరాయను పమిడిపాడులో బెల్లంకొండ సీతారామయ్య గారి వద్ద సంస్కృత విద్యను అభ్యసించుటకు ప్రవేశపెట్టెను. అందర్నీ ఆశ్చర్యపరచునట్లు సంస్కృత విద్యాభ్యాసముతో శ్రీ రామరాయకు స్వస్థత చేకూరెను. బాల్యము నుండి శ్రీ రామరాయ అసమాన ప్రజ్ఞాశాలి. చంపు భాగవతం, శరద్రాత్రి, వేదాంత ముక్తావళి, సిద్ధాంత సింధువు, గరుడ సందేశం వీరి ప్రసిద్ధ రచనలు. వీరి 39 సంవత్సరాల జీవితంలో సుమారు 148 గ్రంథాలను రచించారు. వానిలో అష్టకమలము, స్తుతులు, అష్టోత్తర శతనామ స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రాలు, గద్య స్తోత్రాలు, దండకాలు, శతకాలు, కావ్యాలు, వ్యాఖ్యాన, వ్యాకరణ, వేదాంత గ్రంథాలు మొదలైన అనేక వాజ్మయ ప్రక్రియలు చోటు చేసుకున్నాయి. రామరాయ గారి పూర్వీకులందరూ దాతలు, శ్రోత్రియులు, నిత్యాన్నదాతలు, విద్యాదాతలు. ఈ వంశములో స్త్రీలు సంస్కృత పాండిత్యము కలిగి ఉండిరి. తమ పురోహితుల వద్ద కొంత వైదిక విద్యను నేర్చుకుని ఉత్తమ విద్యాప్రాప్తి కొరకు తమ ఇంటి వద్దనున్న ప్రాచీన హయగ్రీవ సాలగ్రామమునకు భక్తి శ్రద్ధలతో నిత్యము అర్చించుచుండెను. రామవల్లభారాయ స్తోత్రము, రామవల్లభారాయ శతకము మొదలగు స్తోత్రములను తమ 16వ ఏటనే రచించిరి. తమ 16వ సంవత్సరమునకే రుక్మిణీ పరిణయ చంపు, రూప పరిణయ చంపు, కందర్పదర్ప విలాస భానము మొదలగు కావ్యములను రచించిరి. ఆయన వైష్ణవ సంప్రదాయమును తిరస్కరించి స్మార్థ బ్రాహ్మణ సాంప్రదాయమును అనుసరించిరి. తమ శిష్యుడగు రాళ్లబండి నరసింహశాస్త్రి కోరికపై శ్రీ శంకర రామానుజాచార్యుల గీతా భాష్యములను రెంటినీ చదివి శ్రీ రామానుజ గీతా భాష్యము శృతి, స్మృతి, ప్రమాణ విరుద్ధమని నిరూపించుచు 3 మాసములు పాఠ ప్రవచనము గాంచిరి. దానినే భగవద్గీత భాష్యార్క ప్రాకసిక అను గ్రంథముగా వెలయించిరి. మధుమేహ వ్యాధి ముదరగా ఆయన 27/10/1914వ తేదీన శ్రీరామరాయ గారు అస్తమించిరి. 1875వ సంవత్సరం 28న రామరాయ గారి జయంతి సందర్భంగా వారికి అక్షర నివాళులు సమర్పిస్తోంది మీ YK టీవీ.